రెండేళ్ల తర్వాత మళ్లీ ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో రికార్డు స్థాయిలో మిర్చికి రేటు పలికింది. నేడు మిర్చికి జెండాపాట 21,050 రూపాయల ధర పలికింది. 5 రోజుల నుంచి మిర్చికి 5,000 రూపాయల ధర పెరిగింది. రెండేళ్ల నుంచి మిర్చి ధర 12,000 నుంచి 14,000 మధ్య మాత్రమే ఉంది. అయితే జెండాపాటను అమలు చేయడం లేదని వ్యాపారులు సిండికేట్ అయ్యారని, అధికారులు కుమ్మక్కయ్యారని రైతులు ఆరోపిస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్, రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. మిర్చి ధర పైకి ఎగబాకుతున్న పరిస్థితుంది. ఇది రైతులకి ఆశాజనకంగా ఉంటుందని చెప్తున్నారు. ప్రధానంగా గతంలో కంటే కూడా ఈ ఏడాది భారీ ఎత్తున మిర్చి ధరలు అయితే పెరుగుతున్నాయి. పెరుగుతుండటంతో రైతులకి చాలా సంతృప్తికరంగా ఉందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా గత కొంతకాలంగా మిర్చి ధరలు అయితే పెరగట్లేదు. ఈరోజు ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో 21,50 జెండా పాటని స్థిరంగా చేశారు. ఎట్లా ఉంది ధర? ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఈరోజు 21,150 అయింది. నిన్న 20,000 అయితే 20,000 కొన్నారు. మొన్న 17,600 అయితే 17,600 కొన్నారు. ఈరోజు 21,000 అయింది కానీ 19,000 కొంటున్నారు. అంటే 2,000 తక్కువ కొంటారు. ఎందుకంటే కారణం ఏంటంటే వ్యాపారస్తులు సిండికేట్ అయ్యారు. ఈరోజు నిన్న మొన్న బాగానే కొన్నారు. ఈరోజు సిండికేట్ అయ్యి వాళ్ళే సిండికేట్ అయ్యి తగ్గించుకుంటారు. జెండా 21,000 అయింది, 19,000 కాంచి కొంటారు. నిన్న 20,000 అయితే 20,000 కొన్నారు. అంటే ఈరోజు ఏంటంటే సిండికేట్ అయ్యారు. ఇక సిండికేట్ అయ్యి సిండికేట్ వ్యాపారం చేస్తారు. నిన్న 20,000 పెంచి కూడా కొన్నారు. 21,150 అయినా ఈరోజు 20,000 19,000 కాంచే కొంటారు. సిండికేట్ వ్యాపారం ఈరోజు. అంటే జెండా మీద 150 అటు ఇటు కొంటే మంచిది. జెండా చేయడానికో చూడటానికో పేరు 21,000 ఉంది, ఇక్కడ అమ్మటానికో 19,000 ఉంది. ఇంత 2,000 తేడా కొంటారు. ఇక్కడ మనం చూస్తున్నాం మిర్చి వ్యాపార రైతులు కూడా ఉన్నారు. వీళ్ళని అడిగి 21,150 రూపాయలు జెండా ఈరోజు. ఇప్పుడు కొనేది ఎంత? 19,000. 19,500. జెండా ఎంత అయింది? ఎంత పోతుంది? 1,500 పోతుంది. ఎందుకు పోతుంది ఆ రేటు? నిన్న 20,000 చేశారు, 21,500 కూడా కొన్నాడు నిన్న. మరి ఈరోజు ఎందుకు కొనట్లేదు? ఏడొచ్చింది తేడా? మరి ఎందుకు వస్తా తేడా? ఒక్క నిమిషం. నువ్వు ఏ ఊరి నుంచి వచ్చావు? మా తాలా సంఖ్య గల్లతండ బీలతండ మాది. అంటే జెండా పాట కన్నా ఒక 150 పోయినా కూడా 21 పెట్టాలి, 28 పెట్టాలి, 25 అయినా పెట్టాలి. ఆ రేట్లు కూడా పెట్టలేదు. 21, 95 అట్లా కొంటాడు. కమిషదారులే అసలు రేట్ పెట్టియట్లేదు. రైతులకు మోసం చేసి ఇక్కడ మనం చూస్తున్నాం. మిర్చి రేటు ఎక్కువ పెంచి తక్కువ చేశారు ఇవాళ. రైతులని మామూలు మోసం చేయట్లేరు అన్నట్టు. 21,150 మాట్లాడి 19,000కు 19,500కు అడుగుతున్నారు. ఇది చాలా దగా, ఇది చాలా మోసం, చాలా విపరీతంగా ఉన్నది. నిన్న ఏమో తక్కువ రేట్ అని ఎక్కువ రేటు కొన్నారు. ఇవాళ ఏమో రేట్ ఎక్కువ పెంచి తక్కువ కొంటున్నారు. ఇదేంటంటే కమిషన్ దారులు మేమేం చేయమని ఒకరి మీద ఒకరు తప్పించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ రేటుని మళ్ళీ బంద్ చేసి మళ్ళీ రేటు పెట్టాలని చెప్పి కోరుతున్నాం. అయితే ఏసీలో పెట్టిన మిర్చికి మాత్రం కొంచెం ధర పలుకుతున్న పరిస్థితుంది. అదేవిధంగా ఈ రైతులు తీసుకొచ్చిన దానికి మాత్రం ధర చాలా తక్కువగా అమ్ముతున్నారని చెప్తున్నారు. ప్రధానంగా జెండాపాట ఉన్నప్పటికీ అంటే వారం రోజుల పరిధిలో 5,000 రూపాయలు వరకు మార్కెట్లో జెండాపాట పెరిగినప్పటికీ ఒరిజినల్గా వచ్చేసరికి ఆ స్థాయిలో ఉండట్లేదనేది రైతుల ఆరోపణ. అయితే గత 3 రోజుల నుంచి మంచి ధర పలికినప్పటికీ ఈరోజు వచ్చేసరికి ధర విషయంలో ఇటు వ్యాపారస్తులు సిండికేట్ అయ్యారనేది రైతులు ఆరోపిస్తున్నారు. దీని విషయంలో మరొకసారి ఆ జెండాపాటని పరిశీలించాల్సిన అవసరం ఉంది. జెండాపాటకి రైతులకి అంటే మిగతా వాటికి కొనుగోలు చేసేదానికి తేడా ఉంది. ఈ తేడా విషయంలో న్యాయ విచారణ చేర్పించాలి. అంటే ఈ విషయంలో విచారణ చేర్పించాలని కూడా రైతులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్, ఎన్టీవీ, ఖమ్మం నుంచి.